ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త పదాలు వాడుతున్నాడు. విలువలు విశ్వసనీయతతో పాటు కొత్త పదం వచ్చేదలికి ప్రజాస్వామ్యం అంటూ. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే గనక దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. ప్రజాస్వామ్యం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడైనా చూసారా మీరు? డియర్ ఆడియన్స్, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు ప్రజాస్వామ్యం అనే మాట కానీ ప్రజాస్వామ్యం అనే పదం కానీ ఎవరైనా వాడినా సరే వాళ్ళు బయట ఉంటుంది చూసారా? లేదు, అందరిని అరెస్ట్ చేసి లోపలేసేవాడు కదా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అల్జీమర్ వచ్చినట్టుంది. గడిచిన 5 సంవత్సరాలు అనేది సువర్ణ పరిపాలన, ఆయన హయాంలో అంతా మంచే జరిగింది, ప్రజాస్వామ్య యుతంగా జరిగింది అన్నట్టు ఆయన ఏదో ఫీల్ అవుతా ఉండేవాడు. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా వచ్చి ప్రజాస్వామ్యం అంటూ ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అయ్యా అంటే, నిన్నగాక మొన్న సాగునీటి సంఘాల ఎలక్షన్లు ఏదైతే జరిగిందో ఆ సాగునీటి సంఘాలకి ఈయన బాయ్కాట్ చేశాడు. సాగునీటి సంఘాల ఎలక్షన్లో కూడా బాయ్కాట్ చేసిన ఎలక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సరే, ఇన్నాళ్ళు 164 మంది గెలిచారు, ఏదో జరిగింది, పైన ఏదో మ్యాజిక్ జరిగింది, కిందేదో మ్యాజిక్ జరిగింది అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాక అడుగుతాను, ఎమ్మెల్సీ ఎలక్షన్లో బాయ్కాట్ చేసావు, దాంట్లో ఏమన్నా ఈవీఎంలు వాడతారా? వాడరు కదా. సరే, సాగునీటి సంఘాల ఎలక్షన్లు, సొంత జిల్లా కడప జిల్లాలోనే నీకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు జగన్మోహన్ రెడ్డి. సొంత తమ్ముడిని మోహరించి పెట్టిన అభ్యర్థులు దొరకపోయేదలికి అక్కడ అవినాష్ రెడ్డి చెయ్యెత్తేస్తే ఇక్కడ మేము పోటీలోంచి తప్పుకుంటున్నాం అని చెప్పి ప్రకటించావు. ఎందుకంటే పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక నీకు. మళ్ళీ ఈరోజు నువ్వు సాగునీటి సంఘాల ఎలక్షన్ల గురించి ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అది మేము వినాలి. ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అంటూ నువ్వే మాట్లాడతావు. ఈవీఎంలతో సంబంధం లేకుండా జరిగే ఎలక్షన్లో నువ్వు పోటీ చెయ్యవు. ఎందుకంటే నువ్వు గెలవని నీకు తెలుసు. ఎందుకంటే గతంలోనే గమనించాం, 3 ఏదైతే కనుక 2021-22లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే 3 చోట్ల హోరాహోరీ పోటీ జరిగితే దాంట్లో డిపాజిట్లు కూడా తగ్గించుకోకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే టీడీపీ గెలిచింది. అది టీడీపీ సత్తా. ఈ రోజు నువ్వు అధికారంలో లేవు, పోటీ పెట్టడానికి నీకు అభ్యర్థులు లేరు. అందుకని చెప్పి నేను తప్పుకుంటున్నానని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నీ గౌరవం కాపాడుకోవడానికి చేస్తున్నావు. కానీ అసలు విషయం ఏందయ్యా అంటే కనుక బ్యాలెట్ పేపర్ అయినా సరే, ఈవీఎం అయినా సరే, లేదు లోకల్ బాడీ ఎలక్షన్లు విత్ హ్యాండ్ రైజ్ చేసి గెలిచే ఎలక్షన్లు అయినా సరే, ఏదైనా సరే నువ్వు పోటీ చేయలేవు, గెలవలేవు, నిలబడలేవు. ఆ సత్తా నీకు లేదు. కానీ దాని గురించి నువ్వు మాట్లాడతావు. ఒకసారి ఈ సాగునీటి సంఘాల ఎలక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజాస్వామ్యం అంటే గనక మాకేందో అది పెద్ద బూతులా వినపడుతుంది. నీ నోటి నుంచి ప్రజాస్వామ్యం అనే మాట వింటాం. ఎందుకంటే గనక గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు కొంగు చాటును పెట్టుకొని జాకెట్ లోపల పెట్టుకొని వెళ్తున్న ఆ మహిళ జాకెట్ ని చించి ఆ జాకెట్ లో చెయ్యి పెట్టి నీ వైసీపీ గుండాలు చేసిన అఘాయిత్యాలు, ఆ నామినేషన్ పేపర్లు తీసుకోవడానికి ఒక మహిళకి నడి రోడ్డు మీద ఆ జాకెట్ లాగేసి ఆ జాకెట్ చింపేసి, ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తులేదా నీకు? కానీ అదే ఎలక్షన్ లో నీకు రంకు మొగుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీకు రంకు మొగుడులాగా అంజిరెడ్డి తాత, మేమందరం తాత అంటే ఎందుకంటే ఆయన వయసుకి మేము గౌరవిస్తాం కాబట్టి, అంజిరెడ్డి తాత వచ్చి ఏం చెయ్యలేర్రా మీరు నన్ను అని చెప్పి ఆయన తొడగొట్టి మీసం తిప్పి నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆయన దమ్ము. ఈ రోజు నువ్వు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుంటే మాకు అది పచ్చి బూతులాగా వినపడుతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదైనా అనుకో, నువ్వు మాట్లాడే మాట మాత్రం పచ్చి బూతులాగే వినపడుతుంది మాకు. నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు
ఇప్పుడు నో డ్యూ సర్టిఫికెట్ల గురించి, క్యాస్ట్ సర్టిఫికెట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లా. ఎందుకంటే గనక గతంలో తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు, అక్కడ జరిగిందేంటి? దుగ్గిరాల్లో ఒక బీసీ మహిళ తను బీసీని అని నిరూపించుకోవాలని చెప్పి, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి నువ్వు తిప్పి నీ ఎంఆర్ఓలు, విఆర్ఓలు వీళ్ళందరినీ ఆమెకు అందుబాటులో లేకుండా చేసి, ఆమెకి గతంలో బీసీ సర్టిఫికేట్ ఉన్నా సరే ఆ బీసీ సర్టిఫికేట్ మళ్ళీ వ్యాలిడ్ కాదని చెప్పి ఆమెను మళ్ళీ పంపించి బీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకోకుండా నువ్వు సృష్టించిన అడ్డంకులు ఒకటా రెండా జగన్మోహన్ రెడ్డి? నువ్వా ఈరోజు ఎన్ఓసీల గురించి, న్యూ డ్యూల గురించి నువ్వా మాట్లాడుతుంది? ఏంటి జగన్మోహన్ రెడ్డి, చిప్పేమన్నా చెదిరిందా ఏంటి? చిప్పేమన్నా చెదిరిందా నీకు? లేదంటే నువ్వు ఇలా మాట్లాడుతుంటేనే మాకు అందరూ అనుమానం వస్తుంది. పొరపాటున చిప్పు చెదిరిందా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటున్నాడు, ఇదంతా అంటున్నాడని మాకు చిన్న భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు అండి, విందాం. ఎన్నికలు జరుపుతారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన ఈ విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకి ఎత్తించి ఎన్నికలంట. పోలీసులను కాపలా మాత్రమే పెట్టారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చేత అరెస్టులు చేపిలా. గతంలో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న పోలీసులు, నామినేషన్ వేయడానికి వెళ్తున్న వాళ్ళ మీద కేసు ఉందని చెప్పి నైట్ ఏదో కేసు పెట్టేసి వాళ్ళ మీద, లేదంటే పలానాళ్ళు నామినేషన్ వేస్తున్నారని తెలుసుకొని వాళ్ళ మీద ఏదో కేసు బనాయించి, అది సర్పంచ్ ఎలక్షన్లు కానీ లేదంటే ఏ ఎలక్షన్లకైనా సరే అప్పటికి నైట్ కేసు బనాయించేసి వాళ్ళని అరెస్ట్ చేయించిన నువ్వా మాట్లాడేది? ఈ రోజు పోలీసులను కాపలా పెట్టారు ఎందుకు? శాంతి భద్రతల రక్షణ కోసం. శాంతి అనగానే నువ్వు ఎక్కడికో వెళ్ళమాకండి. శాంతి భద్రత అంటే కనుక మేము ఆ శాంతికి భద్రత కోసం మేము అడగట్లేదండి. శాంతి భద్రతలో అదుపు తప్పకుండా, గొడవలు జరగకుండా ఉండటం కోసం మాత్రమే పోలీసుల రక్షణ కోసం వెళ్ళారు ఇక్కడ. కానీ నువ్వు ఈ రోజు పోలీసులను గత 5 సంవత్సరాల్లో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన రాద్ధాంతం ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎవరికి తెలియదు? ఈ రోజు నువ్వు వచ్చి నీతులు చెబుతుంటే మాకు అయ్యి బూతుల్లాగా వినపడతాయి జగన్మోహన్ రెడ్డి. అదవుతుందా? బూతుల్లాగా వినపడతాయి. ఎందుకు ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అంటారు. నిజంగానే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సైకో పోయాడు. సారీ, ఆ మాట అనకూడదు అనుకుంటున్నా కానీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే రైతులు పండించిన ధాన్యం 6 కాలం కష్టపడి ఎండనక, వాననక, రేయనక, పగలనక, పురుగనక, పుట్టనక, కోత కోసి కుప్ప నూర్చి ధాన్యం అమ్మితే నీ చేతికి ఇస్తే గనక ధాన్యం, అంటే గత 5 సంవత్సరాల్లో నీ చేతికి ధాన్యం ఇస్తే గనక ఎప్పుడు ఇచ్చేవాడి జగన్మోహన్ రెడ్డి? 3 నెలలకి, 6 నెలలకి, 8 నెలలకి నువ్వు దిగిపోయేటప్పుడు నువ్వు పెట్టెళ్ళిన బాకీ ఎంత? జనవరిలో కొన్న ధాన్యానికి నువ్వు పెట్టెళ్ళిన బాకీ ఎంత? 1650 కోట్లు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అలా లేదు. ఇలా ధాన్యం తీసుకెళ్తున్నారు, ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు, మిల్లుల్లో అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ చేసిన కాడి నుంచి 4 గంటల నుంచి 48 గంటల లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు నువ్వు వచ్చి రైతులు సంతోషంగా లేరు, వాళ్ళు సంతోషంగా లేరు, వీళ్ళు సంతోషంగా లేరు, ఏదో చేసేద్దాం అని చెప్పి మాట్లాడ మాకు. ఎందుకంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు? దిగుబడి పెరిగింది, సకాలంలో వర్షాలు పడినాయి, చేని నిండా నీళ్లు వచ్చినాయి. ఏదైతే పంటలు దెబ్బతిన్న పంటలకు కూడా హెక్టార్కి నువ్వు ఇచ్చింది 10,000 జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 25,000 చేసింది హెక్టార్కి. అక్కడ కూడా సంతోషంగానే ఉండారు. ఇంకా రైతులు సంతోషంగా లేరని నువ్వెలా చెప్పగలవు? ఇంకా ఏదో మాట్లాడుతున్నాడండి, విందాం. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి
ఉమ్. రాజీనామాలు చేసి బయటికి రండి. వామ్మో, ఇది పెద్ద సవాలండి. బా, చాలా పెద్ద సవాలండి. సరే జగన్మోహన్ రెడ్డి, రాజీనామా చేసి బయటకు రమ్మంటున్నావు కాబట్టి నాదో చిన్న సలహా నీకు. 164 మంది రాజీనామా చేసి నువ్వు వేసిన ఇది చిన్న చిన్న సవాళ్ళకి 164 మంది రాజీనామా చేయటం కంటే మీరు 11 మందిగా ఉంది. ఏం జగన్మోహన్ రెడ్డి, 11 మంది ఉన్నారు మీరు. 11 మంది రాజీనామా చేసి ఏదో జనవరి నుంచి బయటకు వస్తాను, అసలుకే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మీరు ఇంకా పెంచండి వ్యతిరేకత, నేను జనవరి నుంచి జనంలోకి వస్తున్నాను అంటున్నావు కదా. ఓకే రా, ఆ వచ్చేది ఏదో రాజీనామా, ఈ నెలలోనే రాజీనామా చేసి జనవరి 1st వీక్ లోనే 2nd వీక్ లోనో మళ్ళీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. రా, ఎన్నికల ప్రచారానికి రా. పులివెందుల పులిబిడ్డని, రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డని అంటావు కదా, రా, జనంలోకి రా. వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏందో చెప్పు, లేదా నీ ప్రభుత్వం రైతులకు ఏం మంచి చేసిందో, ఎంత ముంచిందో చెప్పు. రావచ్చు కదా, రాజీనామా చేయొచ్చు కదా. 11 మంది రాజీనామా చేసి వీళ్ళల్లో ఒక్కళ్ళు తగ్గినా సరే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇందాక చెప్పాను చూడు, పులివెందుల పులిబిడ్డ, రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ అన్నాను చూడు, దాన్ని మార్చాల్సి వస్తుంది. ఒక్కళ్ళు తగ్గినా సరే ఈ 11 మందిలో ఒక్కళ్ళనైనా సరే తగ్గకుండా గెలిపించుకున్న సత్తా నీ దగ్గరుంటే గనక ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి, నీకు రాజీనామా చేయండి. 11 మంది అసెంబ్లీకి రాకుండా మా సొమ్ము పంది కొక్కుల్లాగా తింటం కంటే గనక మీరు రాజీనామా చేసి రండి, ఎన్నికలకు రండి. జనవరి నుంచి ప్రచారం చేసుకో, 3 నెలలు టైం ఉండిద్ది నీకు. 6 నెలల్లోపు ఎలక్షన్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే కనుక జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ కాడి నుంచి 1-2 నెలల్లో ఎలక్షన్ వస్తుంది. రా, జనాల్లోకి రా, నీ దమ్మేందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దమ్మేందో తెలుస్తుంది. ఓకే, ఎనీవే, ఈరోజు నీ పుట్టినరోజు 21/12. ఆగండి, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అవుతున్నాను. 21వ తారీఖు 12వ నెల, అటు నుంచి చూసినా 2-1, 1-2, 2-1, 1-2, అంటే ఎటు చూసినా సరే రివర్సే అన్నమాట. అందుకేనేనా నువ్వేం చేసినా రివర్స్ చేస్తావు, రివర్స్ టెండర్ అన్నావు, రివర్స్ పరిపాలన చేసావు జగన్మోహన్ రెడ్డి, రివర్స్ పరిపాలన చేసావు. అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ని రివర్స్ గేరేసి వెనక్కి తీసుకెళ్ళావు. ఇవన్నీ చేసావు కాబట్టి నీకేదో కొత్త పేరు పెట్టాలి జగన్ రెడ్డి. అన్నీ రివర్స్ చేసావు కాబట్టి రివర్స్ మోహన్ రెడ్డి. నీ పుట్టినరోజు నాడు నీకు ప్రజలందరి తరపున నేను ఇస్తున్న గిఫ్ట్, నీ కొత్త పేరు రివర్స్ మోహన్ రెడ్డిగా నీ పేరు మార్చుకొని సంతోషంగా ఎప్పుడు ఈ 1-2 సీట్లతోటే జీవితాంతం నువ్వు జీవించి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి. సారీ, రివర్స్ మోహన్ రెడ్డి.